దురంధర్ మూవీ చివరగా బలిదాన్ పరమో ధర్మ శ్లోకంతో ముగుస్తుంది. అసలు ఈ శ్లోక తాత్పర్యం ఏంటంటే ఒక వ్యక్తి చేయగలిగే అత్యున్నత కర్తవ్యం ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం నిస్వార్థ త్యాగం చేయడం. ఈ శ్లోకానికి మొహమ్మద్ ఆలం జీవితమే సరైన నిర్వచనం. మొహమ్మద్ ఆలం కేవలం ఒక పాత్ర మాత్రమే కాదు, మనకి ఎవరికీ కనిపించిన ఒక నిజమైన నాయకుడికి ప్రతీక. తమ దగ్గర ఉన్నదంతా త్యాగం చేస్తారు, కానీ ఎప్పుడూ కనిపించరు, ఎవరి చేత గుర్తింపబడరు. హంజా అసలు పేరు జస్కీరత్. జమీల్ జమాలి 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు, కానీ ఆలంకి పేరు లేదు, అసలు ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నాడో తెలియదు. అదే ఆయన పాత్రను చూపించిన గొప్పతనం. ఆయనకు ఒక గుర్తింపు లేదు, తన నిజమైన దేశభక్తిని ఎవరికి చూపించుకోలేడు. హీ లివ్స్ యాజ్ సమ్వన్ ఎల్స్ ఫర్ ఇయర్స్, ఈవెన్ డికేడ్స్. సరిహద్దుల్లో సైనికుల్లా అతనికి మెడల్స్ రావు, ప్రజల్లో గౌరవం దొరకదు, గుర్తింపు రాదు. శత్రువులకు దొరికితే కనీసం ప్రభుత్వం తమ వాడని కూడా గుర్తించదు. ఒకవేళ వారు చనిపోయినా సరే వారి నిజ జీవిత కథ ఎవరికి తెలియకపోవచ్చు, వారితోనే ముగిసిపోవచ్చు. మొహమ్మద్ ఆలం అంటే డ్యూటీ ఓవర్ ఎమోషన్, నేషన్ ఓవర్ సెల్ఫ్, సైలెన్స్ ఓవర్ రికగ్నిషన్. క్షణం కూడా ఆలోచించకుండా తనకంటే ఎంతో విలువైన జస్కీరత్ను కాపాడడానికి తనను తాను త్యాగం చేసుకున్నాడు. ఆలం క్యారెక్టర్ ద్వారా దురంధర్ లో కనిపించిన నిజం ఏంటంటే దేశాన్ని కాపాడడానికి యుద్ధాల్లోనే పాల్గొనాల్సిన అవసరం లేదు, ఆయుధాన్నే పట్టనక్కర్లేదు. కొన్నిసార్లు కొంతమంది చీకట్లోనే ఉంటూ అవసరమైతే తమ ఉనికినే లేకుండా చేసుకుంటారు. మొహమ్మద్ ఆలం ఇస్ ఎ మ్యాన్ హూ గేవ్ అప్ హిస్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ సో దట్ మిలియన్స్ కెన్ లివ్ సేఫ్లీ వితౌట్ ఎవర్ నోయింగ్ హిస్ నేమ్. బలిదాన్ పరమో ధర్మ శ్లోకానికి ఆలం త్యాగమే సరైన నిర్వచనం.